Shabana, Thank you, sir. you're welcome. సో ఇప్పుడు వేరే స్కూల్లో ఏదన్నా క్వశ్చన్ అడుగుతారా? ఎవరు అడుగుతారు? హ్యాండ్స్ రేస్ చేయండి. ఎవరు హ్యాండ్స్ రేస్ చేస్తే వాళ్ళ స్కూల్ కి ఇస్తాం. మంగళగిరి 2478 ఏదైనా డౌట్? మీ హెచ్ఎం గారు చాలా ప్రొయాక్టివ్ అని చెప్పారు మీ స్కూల్. ఓకే, గ్రేట్. అన్మ్యూట్ మంగళగిరి. డన్ అన్మ్యూట్ మంగళగిరి. మీరు అడగండి, గూగుల్ ఏం అడుగుదాం అనుకుంటున్నారు అడగండి. నీ పేరేంటమ్మా? Sir, my name is Pettamma, sir. ఓకే, హాయ్. Hi, sir. హాయ్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ గూగుల్? ఏదైనా క్వశ్చన్ ఉందా నీకు గూగుల్ అడగాల్సింది? Yes, sir. Yes. అడగం, వినపడుతున్నాం, అడుగు. How to become the artist, sir? ఓకే, హౌ టు నా స్క్రీన్ లో చూస్తావా? ఓకే, ఓకే, అడిగి చూద్దాం. గూగుల్ ని అడిగి చూద్దాం. How to మ్యూట్ తాడేపల్లి. ఓకే, సో నేను గూగుల్ని అడిగాను అనమాట, హౌ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ అంటే నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని గూగుల్ని అడిగితే అది నాకు ఒక రిజల్ట్ని ఇచ్చింది. ఏమనంటే ఫస్ట్ డెవలప్ ఆర్ట్ స్కిల్స్, ప్రాక్టీస్ చేయి బాగా, రకరకాలైన ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయి, తర్వాత ఒక డిగ్రీ ఏదన్నా ఆర్ట్స్లో ఒక డిగ్రీ చేయి, తర్వాత ఒక నీ పాపులర్ స్కూల్స్ ఏంటో టాప్ 10 స్కూల్స్ ఏంటో రీసెర్చ్ చెయ్యి. అక్కడ నీకు చూపిస్తుంది చూసావా 1 2 3 4 స్టెప్స్ ప్రొజెక్టర్ మీద కనిపిస్తుందా? అన్మ్యూట్ అంకిత్, ప్లీజ్ అన్మ్యూట్ తాడేపల్లి. మంగళగిరి, రైట్? కనిపిస్తుందమ్మా నీకు ప్రొజెక్టర్ లో? Yes, sir. సో అలా నువ్వు పైలట్ అవుదాం అనుకున్నావే అనుకో, అసలు నేను పైలట్ అవ్వాలంటే ఏం చేయాలి అని హౌ టు బికమ్ ఆర్టిస్ట్ తీసేసి పైలట్ పెట్టు. సో నీకు ఇప్పుడు పైలట్ అవ్వాలంటే ఏమేమి చూపిస్తుంది అనమాట. ఫస్ట్ కాలేజ్ లో బాగా చదవాలంట, తర్వాత ఏం చేయాలి? నెంబర్ 2 నువ్వు చదివి వినిపిస్తావా నాకు? సో అట్లా ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఇదే క్వశ్చన్ కాదు, ఇలాంటివే కాకుండా మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే గూగుల్ ఉంటే ఏమవుతుందంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అమెరికాకి వచ్చే ముందు కూడా నేను ఏం చేశానంటే, ఓకే అమెరికాకి వెళ్ళాలంటే మాస్టర్స్ చదువుకోవడానికి మంచి కాలేజ్లు ఏవి, దానికి ఎంతెంత స్కోర్లు రావాలి, ఇట్లా అంతా ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు స్టాన్ఫర్డ్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, పెద్ద పెద్ద స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, మన అందరికి గూగుల్ వల్ల, ఇంటర్నెట్ మన స్కూళ్ళల్లో ఉండడం వల్ల మనకు అదే ఇన్ఫర్మేషన్ ఉంది. మనం దాన్ని బాగా యూజ్ చేసుకుని మనకి ఏ క్వశ్చన్లు ఉన్నా దానికి ఆన్సర్స్ తెలుసుకుని మనం బాగా నాలెడ్జ్ పెంచుకుంటే చాలా పైకి వస్తాం అనమాట. ఆ క్యూరియాసిటీ ఉండాలి. క్యూరియాసిటీ పెంచుకుంటూ ఉంటే మనకి ఓహో ఇది నాకు తెలీదు, ఇది నేను తెలుసుకోవాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు నాకు చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలుసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, ఇంటర్నెట్ లో అన్నీ ఉంటాయి, దానివల్ల మనం నేర్చుకోవచ్చు అన్నది మనం నేర్చుకుని బాగా చదువుకోవచ్చు అన్నమాట. మన సబ్జెక్టుకి సంబంధించినవి కూడా ఇప్పుడు ఏదన్నా ఒక కెమిస్ట్రీలో ఒక ఫార్ములా అర్థం కాలేదనుకో, అదేంటి లెట్స్ సే ఇప్పుడు ఒక ఫిబొనాకీ నెంబర్ అని ఉందనుకోండి మ్యాథ్స్ లో, అదేంటి అన్నది మనం గూగుల్లో చేసి ఇంకా ఇన్ డెప్త్ గా చదువుకోవచ్చు గూగుల్లో. ఓకే, సో దీని తర్వాత నేను మాట్లాడబోయేది ఒక్క నిమిషం, నేను దీంట్లోకి మారుస్తాను ప్రెజెంటేషన్ లోకి. Yeah, we can see. ఓకే,
యా యా సో స్కిల్ సెట్ బేస్డ్ కెరియర్ అంటే ఏంటి అంటే ఒక జాబ్ లోకి నేను వెళ్ళాలి అంటే నాకు ఏమేమి స్కిల్స్ కావాలి, ఒక ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకుని నాకు జాబ్ రాలేదు అని బాధపడుతున్నారు. కాకపోతే కంపెనీలకి ఏం కావాలంటే ఒక ఒక స్కిల్ సెట్. ఇప్పుడు మన టీచర్ గారు ఉన్నారనుకోండి, బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళకి మాట్లాడే అనర్గళంగా మాట్లాడే ఇది ఉంది, బాగా చదువుకుని వచ్చారు, అట్లాగే రోజు ప్రాక్టీస్ చేస్తారు, మీ అందరితో మాట్లాడగలిగే ఇది ఉంది. సో అలా అన్ని స్కిల్స్ ఉంటేనే ఒక జాబ్ లోకి ఫిట్ అవుతారనమాట. లేదు బాగా ఎక్సలెంట్ గా చదువచ్చు కూడా ఆయన చెప్పడం రాలేదనుకోండి, వాళ్ళు టీచర్ కింద ఎక్సెల్ అవ్వలేరు. అలాగే ప్రతి ఫీల్డ్ కి దానికి కావాల్సిన 4-5 స్కిల్ సెట్స్ అంటారనమాట. ఈ 4-5 స్కిల్స్ ప్రతి దానికి కావాలి. సో మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్ లో దానికి టాప్ కాలేజ్ ఏంటి, టాప్ కాలేజెస్ ఏంటి, వాటిలో ర్యాంక్ రావాలంటే నేను ఎట్లా కష్టపడాలి. ఎందుకంటే ముందు నుంచి ప్రిపేర్ అవుతుండి ముందు నుంచి మనకి మోటివేషన్ ఉంటే తప్ప మనకు కావాల్సింది అచీవ్ చేసుకోవడం అప్పుడు ఈజీ అవుతుంది అనమాట, మనకు ముందు నుంచి అవగాహన ఉంటే. అట్లాగే ఇప్పుడు మొబైల్ డెవలపర్ అనుకోండి, మన దగ్గర ఇప్పుడు మొబైల్లో ప్రోగ్రామింగ్ చేయడానికి ఏమేం కావాలి, దాంట్లో మొబైల్ స్క్రీన్ లో చూడడానికి ఒక రకమైన స్కిల్ కావాలి, ప్రోగ్రామింగ్ స్కిల్ కావాలి. దాంట్లో కోడింగ్ అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే కోడింగ్ స్కిల్స్ కావాలి. అలా స్కిల్ సెట్ మొత్తం ఏంటి అన్నది నేర్చుకోవాలన్నమాట. అయితే మీ జనరేషన్ కు ఉన్న లక్కీ పార్ట్ ఏంటంటే, మా జనరేషన్ కి లేనిది స్టార్టప్స్ అంటారనమాట. అంటే ఏంటంటే చిన్న సైజు కంపెనీస్ అన్నమాట. ఈ స్టార్టప్స్ అమెరికాలో చాలా ఫేమస్ అన్నమాట. ఏంటంటే ఒక కాలేజ్ లో చదువుతుండగానే ఇప్పుడు గూగుల్ ఒక కంపెనీ, ఫేస్బుక్ ఒక కంపెనీ, అలా రకరకాల కంపెనీలు ఇక్కడ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడే, యూనివర్సిటీలో స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు వాళ్ళు కంపెనీలు స్థాపిస్తారు. కంపెనీలు స్థాపించి వాటిని పెద్దగా పెంచి వేల మందికి ఉపాధి కల్పిస్తారనమాట. సో భారతదేశంలో అది ఇప్పుడు దాకా ఉండేది కాదు ఎక్కువగా. మన బాగా డబ్బులున్న వాళ్ళు కంపెనీలు పెట్టడమే తప్ప కష్టపడి మేధస్సుతో కంపెనీలు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ జనరేషన్లో, మా జనరేషన్కి వచ్చేటప్పటికి కొంచెం పెరిగింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అందరూ ఎప్పుడైతే బాగా స్కూల్లో బాగా మంచి మంచి ర్యాంకులు, మంచి మంచి గ్రేడ్లు తెచ్చుకుని మంచి మంచి స్కూల్లోకి, ఐఐటీల్లోకి, మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్లలోకి, మీకు ఫ్యాషన్ ఇంట్రెస్ట్ అయితే ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో, టాప్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఏది టాప్ ఉంటే అలా ఎప్పుడైతే వెళ్తారో మీకు అప్పుడు ఈ స్టార్టప్ కల్చర్ బాగా పెరుగుతుంది అనమాట. మీరు వచ్చేటప్పటికి అప్పటికి మీరు ఇంకొకరి దగ్గర ఉద్యోగం తీసుకోవడం కాదు, మీరే 10 మందికి మీరు ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా మీరే ఇంకొక 10 మందికో 100 మందికో మీ కంపెనీ ఎంత బాగా మీరు రన్ చేయగలిగితే లీడర్షిప్ క్వాలిటీస్తో, మీ క్లాస్ లీడర్, ఇప్పుడు మంగళగిరిలో క్లాస్ లీడర్ ఎవరు? మీ క్లాస్ లీడర్ ఉంటారా? సో అలా క్లాస్ లీడర్ లాగా ఎవరైతే బాగా మంచి క్లాస్లోనే లీడర్షిప్ కాదు, అన్ని చోట్ల లీడర్షిప్ ప్రదర్శించగలగాలన్నమాట. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, అందరు కలిసి పోరాడి తెచ్చుకునేలాగా, లేదు అందరూ కలిసి ఏదన్నా కార్యక్రమం చేయాలంటే దాన్ని విజయవంతంగా చేసేలాగా స్కూల్ దశ నుంచి ఎప్పుడైతే అవన్నీ డెవలప్ చేసుకుంటామో అవన్నీ మీకు పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా మీలో వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైతే జాబ్లలోకి వెళ్తారో లేదంటే ఏదన్నా కంపెనీలు పెడతారో, ఈ చిన్నప్పుడు ఏవైతే బాగా నేర్చుకుంటారో, నలుగురితో ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా అందరినీ కలిసి ఒక తాటి మీద నడిపించాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. స్కూల్లప్పటి నుంచి నేర్చుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి ఉన్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ఫుల్ అవుతారు. సో అది కూడా మీరు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ యూ టు లర్న్, అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే నేను ఏమవుదాం అనుకుంటున్నానో దానికి ఏ స్కిల్ కావాలన్నది కూడా మీరు గూగుల్ లాంటి వాటిల్లో అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన టీచర్లు నిజంగా చాలా బాగా కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళని కూడా అడగండి, మొహాట పడకండి. ఎందుకంటే
మీరే మీరు బాగా సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, ఆ టీచర్లకు కానీ ఆ స్కూల్కి కానీ చాలా గర్వకారణంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా స్కూల్కి వెళ్ళి కలిస్తే టీచర్లు కానీ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా అందరూ మంచి స్థాయిల్లోకి వెళ్ళి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉండాలి. సో నేను నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తున్నాను. సో జాబ్లే కాకుండా నెక్స్ట్ జనరేషన్లో నేను చెప్పినట్టు ఇండియా నెంబర్ 2 అవ్వడానికి ప్రయత్నిస్తుంది గట్టిగా. అలాగే అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ మార్పు వస్తున్న దశలో ఆంటర్ప్రినర్షిప్ అంటే ఈ లీడర్షిప్ తోటి ఒక స్కిల్ మీరు అందరూ నేర్చుకోవాల్సింది. ఆ లీడర్షిప్ స్కిల్ వల్ల అదే ఇప్పుడు నేను ఒక జాబ్ కోసం అప్లై చేశాను అనుకోండి, నా ఒక్కడికే జాబ్ వస్తుంది. అదే నేను ఒక కంపెనీ పెట్టి బాగా నడిపించగలిగాను అనుకోండి, ఒక 100 మందికో 1000 మందికో ఉపాధి కలుగుతుంది. దానివల్ల ఒక్క జాబ్ వచ్చింది అనుకోండి, దేశంలో ఒక్కతనికే శాలరీ వస్తుంది, దాంతోనే దేశానికి మళ్ళీ బాగు చేయగలడు. అట్లా కాకుండా ఒక కంపెనీ పెట్టగలిగారు అనుకోండి, దానివల్ల ఇంకా ఎక్కువ మందికి సహాయపడగలుగుతుంది, అలాగే దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా అలాగే ఒక ఐడియా, అలాంటి స్కిల్స్ పెంచుకోవడం, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడం, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అన్నది గుర్తించి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. గూగుల్లో మీకున్న క్వశ్చన్స్ని, గూగుల్లో ఇంటర్నెట్లో మీకున్న ప్రశ్నల్ని అడిగి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం మీరు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ప్లస్ మీ ఇంట్లో వాళ్ళు అంటుండొచ్చు, ఇలా ఈ ఇంజనీరింగ్ జాయిన్ అయిపో, తర్వాత ఇది చేయి అది చేయి అని. మీరు కూడా 4 సలహాలు తీసుకుని, ఇట్లా చదువుకున్న వాళ్ళు, మీ ఊర్లలో ఆల్రెడీ పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకుని ఇదైతే బాగుంటుందా ఎందుకంటే మీ భవిష్యత్తుని మీరే దిద్దుకోవాలి. సో అలా బాగా కష్టపడాలి.